నేటి పునీతులు పునీత ఫెలిక్సు గారు. విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు. శనివారం, అక్టోబర్ 12, 2024. మొదటి పఠనం గలతీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 22 నుండి 29 వచనాలు. ప్రపంచమంతయు పాపమునకు వశమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. అందువలననే యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన వాగ్దానము విశ్వాసులకు ఇయ్యబడును. కాని విశ్వాస సమయము ఆసన్నము కాక పూర్వము, విశ్వాసము ప్రత్యక్షమగు వరకు ధర్మశాస్త్రము మనలను బందీలను చేసినది. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను. విశ్వాస సమయము వచ్చినందువలన ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యము లేదు. ఏలయనా క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు. ఏలయనా క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరు అందరును క్రీస్తును ధరించియున్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. ఏలయనా క్రీస్తు యేసునందు మీరు అందరును ఒక్కరే. మీరు క్రీస్తునకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతియే, కనుక దేవుని వాగ్దానమును బట్టి వారసులే. ఇది ప్రభువు వాక్కు.